తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. గురుగారు, ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చక్కగా పూజ చేసుకుంటారు, అమ్మవారి స్తోత్రాలు పఠిస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సులువైన మార్గం ఏమైనా ఉందా తెలియచేయండి. ఎందుకంటే పూజలు చేసినా స్తోత్రాలు చదువుతున్నా కూడా వాళ్ళ జీవితాల్లో కొంచెం ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మాకేమైనా సులువైన మార్గాలు తెలియజేస్తే బాగుంటుంది. లక్ష్మీ స్వరూపాల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరి చెంత కూడా మహాలక్ష్మి అమ్మవారు తప్పకుండా ఉంటుంది. కానీ ఆ లక్ష్మిలో రెండు లక్ష్ములు ఉన్నారు. ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి జ్యేష్ఠలక్ష్మి ఈవిడ దరిద్ర దేవత, మంగళకరమైనటువంటి విశేషవంతమైనటువంటి శ్రీలక్ష్మి. ఆ లక్ష్మి శ్రీలక్ష్మి రెండు రకాలైనటువంటి లక్ష్ములు ఉన్నారు. ఎప్పుడైతే ఇంట్లో శోకం, కన్నీరు, మాట్లాడకూడనటువంటి శబ్దాలతో మాట్లాడుతూ కుటుంబానికి సంబంధించినటువంటి భార్యాభర్తలు, దంపతులు, కుటుంబంలోని వ్యక్తులు తగ్గపడుతూ అమంగళకరమైనటువంటి వస్తువులన్నీ ఇంటి ప్రాంగణంలో ఉంటే సాయంకాలంలోపు అలక్ష్మీ స్వరూపమైనటువంటి దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. గురుగారు, మరి మా ఇంట్లో అందుకేనేమో ఇబ్బందులు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి, రుణ బాధలు కలుగుతున్నాయి, ఎప్పుడు చూసినా కూడా ఇంట్లో ఎవరికో అనారోగ్య సూచన కనిపిస్తుంది, మానసికంగా ప్రశాంతత లేదు, మేము చేసేటువంటి ఏ పనుల్లో కూడా విజయం సిద్ధించట్లేదు. వెరీ సింపుల్. మన ఇంట్లో టీవీ ఉంది, మీరు ఒక ఛానల్ని చూడాలనుకుంటున్నారు, ఆ ఛానల్ ఎక్కడ ఉంటుందో తెలియదు మనకి. ఒక టీవీ ఛానల్ని ఒక ఫ్రీక్వెన్సీని చూడాలనుకో, లేదా మీకు మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్ ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి ఒక సిమ్ కార్డ్ కావాలి, ఆ సిమ్ కార్డుకు ఒక నెట్వర్క్ కావాలి, ఆ నెట్వర్క్ ఉంటే అది ఎయిర్టెల్, వోడాఫోను, దేనితోనైనా అనుసంధానం అవుతుంది. అంతే కదా. అంటే మీ దగ్గర ఒక సాధనము, మీ దగ్గర ఒక యంత్రము, మీ దగ్గర ఏదో రకమైనటువంటి ఒక పరికరమో ఉంటే అది విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం అవుతుంది. మహాలక్ష్మి అమ్మవారి దేవతా స్వరూపం కూడా అమ్మతో మనం అనుసంధానమై అమ్మవారికి సంబంధించినటువంటి శుభవీక్షణ మన ఇంట్లో ఉండాలంటే ఇలాంటి కొన్ని రకాలైన దైవికమైన ఆధ్యాత్మికపరమైన లక్ష్మీ స్వరూపమైనటువంటి దైవిక వస్తువులు కొన్ని మన ఇంట్లో ఉండి తీరాల్సిందే. అలా ఉంటేనే అమ్మవారి యొక్క శక్తి మన ఇంట్లో ప్రసరిస్తుంది. దైవిక వస్తువులు ఏంటి గురువుగారు? వెరీ సింపుల్, మనందరికి కూడా తెలిసింది, పైగా మన పరిజ్ఞానం లేక వాటిని ఉపయోగించనివి కొన్ని ఉన్నాయి. పసుపు, కుంకుమ, ఇవి మంగళకరమైనటువంటి వస్తువులు. ఏ ఇంట్లోనైతే పసుపుకు లోటు ఉంటుందో ఆ ఇంట్లో ధనానికి లోటు ఉంటుంది. ఏ ఇంట్లో లవణం అంటే ఉప్పు లోటు ఉంటుందో ఆ ఇంట్లో కూడా ధనానికి లోటు ఉంటుంది. ఏ ఇంట్లో క్షీరము, అలాగే దధి, క్షీరం అంటే పాలు, దధి అంటే పెరుగు, ఈ రెండింటికి కూడా లోటు ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఏ ఇంట్లో పుష్పాలకు లోటు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ స్వరూపమైనటువంటి స్థితిగతుల్లో సమస్యలు ఉంటాయి. కాబట్టి మంగళకరమైనటువంటి ఈ 5 రకాలైనటువంటి వస్తువులు ఏ ఇంట్లోనైతే మనం పెట్టుకుంటామో అమ్మవారికి సంబంధించినటువంటి శుభ వీక్షణ మన ఇంటి ప్రాంగణం మీద ఉంది. పరిశుద్ధి కలిగినటువంటి, పరిశుభ్రం చేయగలిగినటువంటి ఆవాసాన్ని కలిగి ఉండాలి. ఇంటి ప్రాంగణాన్ని అనునిత్యం కూడా మనం శుద్ధి చేస్తూ ఉండాలి. ఇంటి ప్రాంగణంలో అందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే ఇంటికి దీపం ఇల్లాలు. దేవుడి గదిలో దీపం ఎవరైనా పెడతారేమో కానీ ఇంటి మొత్తానికి దీపంగా ప్రకాశించేది ఎవరంటే ఇల్లాలు. ఆ ఇల్లాలి యొక్క మనసు, ఆ ఇల్లాలి యొక్క ఆలోచన, ఆ ఇల్లాలి యొక్క ప్రవర్ధనను చూసి ఇంటి ప్రాంగణంలో అమర్చినటువంటి వస్తువులు, ఆ ఇల్లాలి సంబంధించినటువంటి మనసును బట్టి తనకు ఉపయోగించేటువంటి వస్తువులు ఇలా పెట్టడం, అలా పెట్టడం, అలా ఉండటం, ఇలా ఉండటం జరుగుతుంది. మరి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారు మన ఇంటి ప్రాంగణంలోనే కొలువు ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలి యొక్క మోము మీద ఎప్పుడూ కూడా చిరునవ్వు కనిపించాలి. సనాతన ధర్మంలో చెప్పగలిగింది ఏమిటి అంటే ఇంటి యజమాని కంటే కూడా
ఇంటి వాస్తు కంటే కూడా కేవలం గృహానికి మాత్రం వాస్తు ఉండదు, ప్రతి వ్యక్తికి వాస్తు ఉంటుంది. ఒకరిని చూడగానే నవ్వాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, ఒకరిని చూడగానే పొగడాలనిపిస్తుంది, ఒకరిని చూడగానే తిట్టాలనిపిస్తుంది. అనిపిస్తుంది. అంటే ప్రతి మనిషికి ఓ వాస్తు. అవును. ప్రతి ఇల్లాలు యొక్క మోము మీద ఎవరి మీద చిరునవ్వు అయితే ఉంటుందో ఆ చిరునవ్వు కలిగినటువంటి తల్లి వారి యొక్క గృహంలో తప్పకుండా మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారు ఉంటుంది. అష్టలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చదివినా చదవకపోయినా మంగళకరమైనటువంటి ఈ 5 వస్తువుల్ని ఉపయోగిస్తూ అమ్మవారికి శుక్రవారం మీద ఆధిపత్యం ఇవ్వగలిగింది కాబట్టి అమ్మవారి స్వరూపమైనటువంటి అమ్మవారు కూర్చొని ఉంటే 2 తెల్లని ఏనుగులు అమ్మవారి యొక్క పక్కన ఉంటే గజమహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఏ ఇంటి ప్రాంగణంలో ఉంచి పేదరాలైనా ధనికురాలైనా ఏ తల్లి అయినప్పటికీ కూడా ప్రతి శుక్రవారం పూట వెండి ప్రమిదల్లో కానీ లేదా మట్టి ప్రమిదల్లో కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తూ అమ్మవారి స్తోత్రాన్ని పఠించిన, ప్రత్యేకించి ఆదిశంకర స్వామి కనకధార స్తోత్రాన్ని చేస్తే కడు పేదరికంలో ఉన్నటువంటి ఒక తల్లి ఒక్క ఉసిరికాయ ఇచ్చినందుకే స్వామి సంతృష్టి చెంది కనకధార స్తోత్రాన్ని చదివితే అమ్మవారు కనక వర్షాన్ని కురిపించిందని మనం వింటాం. మన ఇంట్లో గనక సుఖము, శాంతి, సౌఖ్యం ఉండాలంటే తప్పకుండా ఉండవలసిన అద్భుతమైన దైవిక వస్తువు ఉంది, అది శ్రీచక్రం. శ్రీచక్రం గురించి రకరకాలుగా కొంతమంది ఇది ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉండకూడదు, దీన్ని అదుపు చేయలేం, ఇది ఏనుగు లాంటిది, అంకుశం మన దగ్గర ఉంటేనే అది వింటుంది, లేకపోతే వినదు. ఇవన్నీ కూడా ప్రామాణికం లేని మాటలు. శ్రీ విద్యోపాసన చేసినటువంటి ఆదిశంకరుడు చెప్పిన మాట. ఆదిశంకరాచార్య స్వామి సందర్శించిన ప్రతి ఆలయంలో తన స్వహస్తాల చేత పరమ పవిత్రమైనటువంటి శ్రీచక్రాన్ని స్వామివారు స్థాపన చేశారు. కొంతమంది వ్యక్తులు చెప్పడం ఇష్టం లేక శ్రీచక్రం యొక్క అర్చన ఎలా చేయాలో అర్థం కానటువంటి పండితులు చెప్పే మాట, ఇది ఇంట్లో ఉండకూడదు. విశేషవంతమైనటువంటి త్రికోణములతో, షట్కోణములతో, అనేక కోణములతో ఉండినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థా స్వరూపమే శ్రీచక్రం. ఏ ఇంట్లోనైతే శ్రీచక్రం పూజించబడుతూ ఉందో ఆ ఇంట్లో సమస్తమైన దేవీ దేవతా స్వరూపాలు అక్కడే ఉంటారు. ఇది కేవలం మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిందే కాదు, అన్ని రకాలైనటువంటి దేవీ దేవతా గణాలకి సంబంధించినటువంటివి. ఇంటి ప్రాంగణంలో నిక్షేపంగా చిన్నదైనా పెద్దదైనా మీ స్తోమతను బట్టి శ్రీచక్రాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచండి. ప్రతి శుక్రవారం నియమితమైనటువంటి వేళలో విశేషవంతమైన దానిమ్మ ఫలం లేదా దానిమ్మ పుష్పం చేత అమ్మవారిని అర్చించగలిగితే మంగళకరమైనటువంటి లక్ష్మి మీ ఇంట్లో స్థిరమైనటువంటి నివాసం ఉంటుంది. ప్రత్యేకించి ఇందాక చెప్పినటువంటి పసుపు, లవణం, పెరుగు, పాలు, పుష్పాలు వీటికి ఎప్పుడూ కూడా లోటు లేకుండా ఇంటి ప్రాంగణంలో నిల్వ చేసుకుంటూ ఉన్నట్టయితే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అమ్మవారు అక్కడే స్థిరమైనటువంటి నివాసాన్ని పెట్టుకుంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా అమ్మవారి చిత్రపటమైనటువంటి గజమహాలక్ష్మి ఫోటోతో పాటు శ్రీచక్రం ఉంటే మీ కష్టాలన్నీ అతి త్వరలో తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. ఇంటి ప్రాంగణంలో ఈ మధ్యకాలంలో కొంత చాదస్తం వల్ల అమ్మవారు గడప దాటి లోపలికి అడుగు పెడుతున్నటువంటి అంశాన్ని గడప ఎదురుగా పెట్టడం, అమ్మవారు గడప దాటుతున్నట్టుగా ఉన్నటువంటి అంశాన్ని మరో రకంగా చిత్రించడం, పూజ చేయనటువంటి ఏ వస్తువుకి, ప్రాణప్రతిష్ఠ చేయనటువంటి ఏ విగ్రహానికి, ఫోటోకి, ఛాయాచిత్రానికి ఎటువంటి విశేషవంతమైన శక్తులు ఉండవు. అది ఫోటో మాత్రమే. మనం వెడుతూ ఉంటాం ఫోటో ఫ్రేమ్ షాపుల దగ్గరికి, దేవతా స్వరూపాన్ని చూసి ఇదిగో మహాలక్ష్మి, ఇదిగో పరమేశ్వరుడు, ఇదిగో దుర్గ, మనకి ఇష్టం వచ్చినటువంటి ఫోటోని తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తాం. దాన్ని శుద్ధి చేసినటువంటి తర్వాత పసుపు కుంకుమ పెడితే మనకు తెలియకుండానే నమస్కరించాలన్న భావన కలుగుతుంది. కానీ
అదే ఫోటో ఇందాక అక్కడ ఉన్నప్పుడు కనిపించలేదు. ఫోటో అంటే మన సంకల్ప భావన చేతనం, మనకొచ్చిన మంత్రం చేతనం, ప్రాణ ప్రతిష్ఠ చేతనం, లేదా అద్భుతమైన పవిత్రత చేతనం ఆ ఫోటో ఫ్రేమ్లో కనుక ఏ విధమైనటువంటి స్వరూపాన్ని మనం ఊహిస్తున్నామో ఆ దేవతా స్వరూపం యొక్క తేజస్సు అందులో ఉంటుంది. అప్పుడు మనకి ఇది ఉంటుంది. అంతే తప్ప పూజించనటువంటి ఏ పటం ఎలా ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఒకవేళ మీరు పూజిస్తున్నటువంటి పటాల్లో కనుక గడప బయట కాలు పెడుతున్న అమ్మవారి యొక్క భావన మీకు కలిగిందంటే నిజంగా అది జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఫోటో ఫ్రేమ్లను ఉపయోగించవద్దు. విరిగిపోయినవి, పగిలిపోయినవి, ప్రత్యేకించి అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క పటము విరిగిపోయిన, పగిలిపోయిన మీ జీవితంలో గొప్ప కష్టం ఏదో రాబోతుంది. ఇంటి లోపల దేవతా మందిరంలోని ముఖురం, అద్దం పగిలినటువంటివి ఏవైనా ఉన్నాయంటే ఏదో తెలియని పరీక్ష భగవంతుడి కాలం మీకు పెట్టబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని దాని అర్థం. వీటన్నిటికంటే కూడా మంగళకరమైనటువంటి వస్తువు అమ్మవారికి బాగా ఇష్టమైంది అద్దం. ఏ ఇంట్లోనైతే మంచి ముఖరం అద్దం ఉంటుందో అమ్మవారికి అది చాలా బాగా ఇష్టం. ఆ ఇంట్లో సిరి సంపదలు తప్పకుండా ఉంటాయి. రైట్. గురుగారు, లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఎలా పూజించుకోవాలి, ఏ వస్తువులు ఇంట్లో ఎక్కువగా ఉంచుకోవాలి అనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవింద బంపసి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.